స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షేమానికి ఒక ముగింపు దొరుకుతుందనే ఆశలు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో కొనుగోలు జరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లు పెరిగాయి. ఐటీ షేర్లు పడిపోగా బ్యాంక్ నిఫ్టీ దూకుడు మీద కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, ఎందుకంటే అటుపక్క పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో సీజ్ ఫైర్ జరుగుతున్నటువంటి తరుణంలో స్టాక్ మార్కెట్ల మీద కాస్త సానుకూల ప్రభావం మనకు కనిపిస్తోంది. మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. ప్రభు గారు, ఎట్టకేలకు ఒక శుభ పరిణామం అనుకోవచ్చా, లేదంటే ఈ 2 వారాల్లోనే ఇదే విధంగా కొనసాగుతుంది అనుకోవచ్చా? గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదైతే ఇది వరకు స్టాక్ మార్కెట్లు పడిపోతే గోల్డ్ రేట్ తగ్గేది, స్టాక్ మార్కెట్లు పెరిగితే కనుక ఇట్లా అని చెప్పి ఒక ఈక్వేషన్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ సెటరేట్ అయింది అనుకోవచ్చా? క్రూడ్ కొంచెం తగ్గాలి, 98 ఉంది, ఇంకొంచెం తగ్గాలి. బిలో 100 అంటే ఇట్స్ వెరీ గుడ్, ఫైన్, ఓకే. బట్ 60 to 80 మనకి ఓకే. అప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద భారం పడదు. సో అది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం పడుతుంది. 100 అబౌవ్ అంటే మనకి టెన్షన్. సో డెఫినెట్ గా అది మంచి తరుణమే, బిలో 100 ఉంది కాబట్టి. నిన్న నైట్ కూడా పైకి వెళ్ళిపోయి మళ్ళీ తగ్గిపోయింది. ఎందుకంటే ఈ మళ్ళీ సీజ్ ఫైర్ స్టాక్స్ మళ్ళీ నడుస్తున్నాయి. అది బూస్టెడ్ అంటే బహుశా రేపు పాకిస్తాన్ లో కలవచ్చు. అది కనుక అవుట్పుట్ వస్తే డెఫినెట్ గా వస్తుందనే ఉద్దేశం. మరి ఇరానియన్ పీపుల్ వస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉంది, కానీ వస్తారు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వస్తారని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. అది మంచి తరుణం. సో దానికి అనుగుణంగా ఇవాళ చూస్తే నిన్న అదే భయం, క్రూడ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఇదవుతుంది అనే భయంతోనే పడ్డాయి. సో ఇవాళ మళ్ళీ ఆ న్యూస్ వచ్చేదానికి మార్కెట్ కొంచెం పాజిటివ్ హోప్స్ వచ్చినాయి. సో స్ట్రాంగ్ బయింగ్ అంటే వాల్యుయేషన్స్ చూసినా మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి. బాగా పడినాయి కదా ఈ మధ్య, మార్కెట్ బాగా పడ్డాయి కాబట్టి, బ్రాడర్ మార్కెట్ బాగా పడ్డాయి. స్మాల్ క్యాప్ అయితే 54% లాస్ట్ 28 months లో, మిడ్ క్యాప్ కూడా బాగా కొట్టేశారు. సో వాల్యుయేషన్స్ అన్ని కరెక్ట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. సో ద బయింగ్ టైం అనుకోవచ్చు. ఇవాళ నిఫ్టీ చూస్తే 16 sectors లో 14 sectors అప్ ఉన్నాయి. ఐటీ అండ్ ఫార్మా డౌన్. ఐటీ చూసుకుంటే టీసీఎస్ రిజల్ట్స్ వచ్చి బాగానే ఉన్నాయి, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఏఐ మీద ఏదైతే ఇది రుగ్మత, ఒక రకంగా ఆ భయం ఉందో, ఆ భయం ఇంకా తొలగిపోలా. సో దాని అనుగుణంగానే కొంచెం నెగిటివ్ వచ్చింది, కొంచెం -45 points ఎంత ఉంది టీసీఎస్. బట్ మామూలుగా అయితే ఇంకా పడాలా నెగిటివ్ ఉంటాయి. సో రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం ఇదైంది. సో కొంచెం బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్. ఎందుకంటే Q4 ఇప్పుడు రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మ్యాక్రో అన్సర్టనిటీస్, బిఎఫ్సిఐ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్, ఆ క్లౌడ్ విజిబిలిటీ వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. మ్యాక్రో అన్సర్టనిటీస్ అంటే ఇంకా ఉన్నాయి. సో అవి క్లారిఫై కావాలి. సో మెయిన్ అది అంటే ముందు అంటే యుద్ధం స్టార్ట్ కాక ముందున్న పరిణామాలు మళ్ళీ సెటరేట్ కావడానికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే రేపు ఒకవేళ చర్చల తర్వాత పాజిటివ్ గానీ ముందుకెళ్తే గనక అంటే గ్లోబల్ ఇది సన్సెట్ మొత్తం పోతుందా అంటే మొత్తం పోతుందని చెప్పలేం కదా. ఈ ఇష్యూ క్లోజ్ అయితే మార్కెట్ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్స్టెంట్ గా. సో మళ్ళీ ఏదైనా కొత్తది వచ్చినప్పుడు మళ్ళీ చెప్పలేము. సో బట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే వాలటాలిటీ అనేది బాగా ఉంది బికాస్ ఆఫ్ ట్రంప్. ఆయన వల్ల ఒక రోజు ప్లస్, ఒక రోజు మైనస్. నిన్న చూడండి, నిన్న మైనస్, మళ్ళీ వాళ్ళు ప్లస్. 1000 points సెన్సెక్స్ ప్లస్. మరి ఇదే నడుస్తుంది ప్రతి రోజు కూడా ఇదే. కాకపోతే వాల్యూ బయింగ్ ఎక్కడవుతుంది, నిన్న పడినప్పుడు కొంచెం ఆ లెవెల్స్ వచ్చినప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది. మంచి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కువ స్టాక్స్ 52 వీక్ 1000 shares అబోవ్ 52 వీక్ కంటే లో ఉన్నాయి, వాటిల్లో బయింగ్ అవుతుంది బాగా. అది మనం గమనించాలి. ఎందుకంటే ఫ్లాగ్ ఫార్మేషన్ ప్యాటర్న్ అయినప్పుడు జనరల్ గా జూమ్ అవుద్ది మార్కెట్. అంటే ఇక్కడ నుంచి చూసుకున్నా మీకు 24,400 వరకు వెళ్ళొచ్చా అనేది. అంటే ఫస్ట్ 23,822, 23,930 అనేది ఒక కీ హడ్డిల్. ఇవాళ కీ హడ్డిల్ దాటాం, 24,000 పైకి వచ్చాం. సో 24,000 పైన క్లోజ్ అయితే మనకి 24,400 టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా 23,930 కనుక మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా న్యూస్ వచ్చి ఏదైనా తగ్గుతుంటే మళ్ళీ 23,500 కిందకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ లెవెల్స్ ప్రకారం న్యూస్ వచ్చే దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంటాయి కాబట్టి ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతాయి. అది ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లాంగ్ హోల్డింగ్, బ్రాడర్ వ్యూ ఉన్న వాళ్ళు మంచి స్టాక్స్ కిందకు వచ్చినప్పుడు పెట్టుకొని మేలకుండా కూర్చుంటే ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ వస్తాయి. ఓకే, రేపు మళ్ళీ చర్చల తర్వాత అది కిందకు పడుతుందా లేదంటే లాభాలు బయట పడుతుందా అనేది తెలియని పరిస్థితి. రేపు సాటర్డే కాబట్టి ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ మండే తెలుస్తుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది.
అదే. సో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ దట్ రేపు నాటికి మళ్ళీ మండే మనకి ఏ విధంగా స్టార్ట్ అవుతోంది అనేది ఈ వారాంతానికి లేదంటే నెక్స్ట్ వీక్ కి ఎట్లా ఉండబోతుంది అనేది క్లారిటీ అయితే రాబోతోంది చర్చల సందర్భంగా యుద్ధానికి సంబంధించి జరిగినటువంటి ఒడిదుడుకులకు సంబంధించి అంతే అనుకోవచ్చు. స్ట్రైట్ ఆఫ్ Yes, హార్మోస్ అది కూడా ఓపెన్ చేయాలి. హార్మోస్ కూడా ఓపెన్ చేయాలి. ఆయన కూడా మొన్నటిదాకా మధ్యలోనేమో నాకు సంబంధం లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడు హార్మోస్ కూడా ఓపెన్ అవ్వాలని కొంచెం ప్రెషర్ పడతాడు. ఎందుకంటే 2 మిలియన్స్ కలెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఇది హుకుం జారీ చేస్తున్నారు చేయొద్దని. కానీ వాళ్ళు ఎందుకు వింటారు? సో డెఫినెట్ గా చేస్తున్నారే అని తెలుస్తోంది. సో మరి అది ఇస్తారా తీసేస్తారా రేపు ఈ డిస్కషన్స్ లో ఆ పాయింట్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనకి పాజిటివ్. ఎందుకంటే మనకు కూడా 2 మిలియన్స్ అంటే మరి 2 లక్షలు అనవసరంగా కట్టాలి కదా. ప్రతి అంటే కూడు కొంచెం మనం కొనే దాని మీద రేట్ ఇంకా పడుతుంది. కాకపోతే మనకి ఇక్కడ పాజిటివ్ ఏంటంటే రష్యా ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, నేను 40% లో, ఇదివరకు 35% లో ఉండేది 40% నేను డిస్కౌంట్ లో ఇస్తాను ఏషియన్ కంట్రీస్ కి హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఈ ఇష్యూలో, వార్ ఇష్యూలో. సో అది మనకి ఇంకా బెనిఫిటే కదా. అవును. సో లెట్స్ వెయిట్ అండ్ సీ రేపు ఏం జరగబోతుంది, దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.